నిమిషాలకి గోదావరి మహాపుష్కరాల యొక్క ఏదైతే పుణ్య స్నానాలు ఉన్నాయో ఈ మహాపుష్కరాలకి ప్రారంభం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మనమందరం భాగస్వాములు కావడం ఒక అదృష్టం. గోదావరి పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు వస్తాయి. అదే మరిగా 12 పుష్కరాలకు ఒకసారి అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాపుష్కరాలు వస్తాయి. మామూలుగా ఒక పుష్కరాల్లోనే మనం భాగస్వాములు కావడం మన అదృష్టంగా పుణ్యంగా భావిస్తాం. అలాంటిది ఒక పుష్కరాలు అదే మరి ఒక పుష్కరాలు నిర్వహించే అదృష్టం మాకు జరిగింది ప్రభుత్వ పరంగా. దానికి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా గోదావరి నదికి, తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇది మనకు జీవనాడి. ఈ గోదావరి నదితో మనం అనుసంధానమై గోదావరి తల్లికి మన ప్రార్థనలు చేసి ఈ గోదావరి నదిని మన రాష్ట్రం అంతా అనుసంధానం చేసుకోగలిగితే మనకు ఏ సమస్య ఉండదు. ఈ గోదావరి పుష్కరాల వల్ల పుణ్యము పురుషార్థం రెండూ ఉన్నాయి. ఒకటి, మన నాగరికత, మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూనే మన పెద్దలకు మనం పిండ ప్రదానం చేస్తూ తద్వారా ఈ సుముహూర్తంలో పుష్కరుడు నదికి ఎంట్రీ కావడం, అదే మరిగా చరిత్రలో దేవతలందరూ కూడా ఈ ప్రాంతంలో సంచరించడం అంటే ఒక పవిత్రమైన భావం. అంతేకాకుండా ఒక యాస్పీషియస్ థీమ్ మనందరికీ కూడా. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక పండుగ వాతావరణంలో ఒక పవిత్రమైన పండుగగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే ఒక పండుగను మనం పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అలాంటిది 144 సంవత్సరాల తర్వాత లేదా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండుగ. మామూలుగా పండుగలన్నీ మనం ఒక వేడుకగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన గోదావరి నదితో అనుసంధానమై మహాపుష్కరాల సమయంలో ఒక మహాసంకల్పం చేయగలిగితే మన చరిత్ర తిరగరాసే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఒక పిలుపు కూడా ఇచ్చాను. గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతి ఒక్కరూ గోదావరి నదితో అనుసంధానం కావడం చాలా అవసరం. ఈ పవిత్రమైన ఈ మాసంలో ఈ నెల రోజులు కూడా ఇప్పటి నుంచి ఇంకొక 12 రోజులు 13 రోజులు ఉంది. ఈ 12-13 రోజులు గోదావరి నదిని గురించి ఆలోచించడం, అనుసంధానం చేసుకోవడం, ఒక సంకల్పం చేయడం, ఒక మహాసంకల్పం చేయడం. ఆ మహాసంకల్పం గోదావరి జలాలతో రాష్ట్రంలో అన్ని పొలాలకు అనుసంధానం కావాలని, సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య, అదే మరిగా పరిసరంలో కావాల్సిన నీళ్లు పుష్కలంగా అందజేయాలని, తద్వారా సంపద సృష్టించి పేదరిక నిర్మూలన చేయమని గోదావరి తల్లిని ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రార్థించేటప్పుడు కూడా ఎవరైతే గోదావరి నదిలో పుష్కర సమయంలో మనం స్నానం చేస్తామో ఆ స్నానం చేసే సమయంలో ఈ సంకల్పాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత మామూలుగా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వారు కొన్ని కోరికలతో ప్రార్థనలు చేసుకుంటారు. వారి కోరికలతో సమానంగా వారి కోరికలతో చేసుకుంటూనే రాష్ట్ర సమస్య కోసం, రాష్ట్రం కోసం వాళ్ళందరూ ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అలాంటివి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఈ 2 జిల్లాల్లో ఏమేం చేయగలుగుతాం అన్ని పనులు శ్రీకారం చుట్టాం. కానీ మన రాష్ట్ర విభజన జరిగి ఒక సంవత్సరం అయింది. ఆర్థిక ఇబ్బందులు చాలా వచ్చాయి. అదే సమయంలో మనకు కష్టాలున్నా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అరుదైన పండుగ జరుపుకోకపోతే, ఇలాంటి అరుదైన పండుగ రోజుని మనం జరుపుకోకపోతే మనం మిస్ అయిపోతాం. అందుకనే ఈరోజు మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పనులు ప్రారంభించాం. అదే సందర్భంలో కొన్ని పనులకి ప్రారంభం చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే ఇన్ ది సెన్స్ టైంలో కావాలనుకున్నప్పుడు అవన్నీ పోస్ట్ పోన్ చేశాం. నేను ఏవైతే శాంక్షన్ చేశానో, ఏ పనులైతే ప్రారంభం కాలేదో అవన్నీ పుష్కరాలైన తర్వాత నాణ్యమైన పనులు, క్వాలిటీ వర్క్లు ఇదే స్పిరిట్లో, ఇదే స్పీడ్లో పూర్తి చేస్తామని కూడా ఈ కొండే ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. ఎక్సెప్ట్ పుష్కర ఘాట్లు తప్ప ఇక్కడ అవన్నీ కూడా నిర్మాణం చేస్తాం. ఎందుకంటే పుష్కర ఘాట్లు ఇక్కడ చేసిన మళ్ళా 12 ఏళ్లకు అవసరం కాబట్టి అవి అవసరం లేదు. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు క్వాలిటేటివ్ వర్కులు తయారు చేశాం. ఒక రాజమండ్రి నగరానికే కాకుండా ఈ పరిసర ప్రాంతాలు 2 జిల్లాలు, గోదావరి నది పరివాహక ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేశాం. అదే మరిగా ఇప్పటి వరకు చేసిన పనులు ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి 12 రోజులు వచ్చే భక్తులందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక సేవాభావంతో పనిచేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని, ఎన్జీఓలందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు మనం చేసే పని సేవాభావంతో చేయాల్సిన అవసరం ఉంది. పవిత్రమైన భావంతో చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చే వారందరినీ కూడా గౌరవించే విధంగా మీరు ప్రవర్తించే తీరు వల్ల ప్రజల్లో ఒక ఆలోచన విధానంలో మార్పు రావాలి. వాళ్ళు కూడా ఆలోచించాలి, చాలా బాగా జరిగిందని తృప్తి కలగాలి. దానికి ఎన్ని విధాల ప్రయత్నించేయమని చాలా స్పష్టంగా చెప్పాం. మీరు వసతులు కూడా మీరు చూస్తే ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతామో అన్ని విధాలా ప్రయత్నం చేశాం. ఈరోజు నాకు ఒక ఫీడ్బ్యాక్ వస్తే బస్సుల్లో సర్చార్జ్ చేశారు, చాలామంది రావాలనుకుంటున్నారు. ఇది రావాలనుకున్నప్పుడు సర్చార్జ్ చేయడం కరెక్ట్ కాదనుకుంటే ఆ సర్చార్జ్ కూడా తీసేశాను. రైల్వేస్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సర్చార్జ్ లాంటి వేయకుండా ఒక పవిత్రమైన భావంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక నేచర్తో, ప్రకృతితో, నదులతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు మనం కూడా బాధ్యతతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సర్చార్జ్లను తీసేశాం. ఎవరు వచ్చిన వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా. ఈ 2 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు ఆతిథ్యానికి మారుపేరు. అలాంటి 2 గోదావరి జిల్లాల్లో ఈరోజు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం ఇప్పుడు వచ్చింది కాబట్టి, మహాపుష్కరం వచ్చింది కాబట్టి ఈ మహాపుష్కర సందర్భంగా మీరు అతిథుల్ని సక్రమంగా చూసుకోవడం, ఆతిథ్యాన్ని ఇవ్వడం, ప్రజలందరూ ఎవరు వచ్చినా మీ ఇంటికి బంధువులు వస్తే ఏ విధంగా గౌరవిస్తారో అదే గౌరవాన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. గోదావరి జిల్లాల యొక్క ప్రాముఖ్యతది, మంచితనానికి మారుపేరు. ఆ విధంగా వీళ్ళు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకొక పక్క ఈ గోదావరి జిల్లాల్లో ఈ 2 రోజులు జరిగే, ఈ 12 రోజులు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, ఎక్కడ కూడా రేట్లు పెంచకుండా, ఒకటి కాదు ప్రతి ఒక్కటి ఒక పద్ధతి ప్రకారం పెట్టాం.
పిండ ప్రదానం చేసే దగ్గర ఉండే పూజారులు మొదలుకొని ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తులు మొదలుకొని ధరల విషయంలో ఏదైతే వస్తువుల అమ్మకాలు మొదలుకొని ఎక్కడ చూసినా ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పుష్కరాల్ని పురస్కరించుకుని నేనైతే చాలా విషయాలు ప్రమోట్ చేస్తున్నాం. మామూలుగా మహాపుష్కరం జరిగితే పుష్కరాలు జరిగితే ఒక జాతర మారిగా చేస్తాం, లేకుంటే వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఈసారి ఆ విధంగా కాకుండా మనకుండే అన్ని కూడా ప్రమోట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. మన ఫుడ్ అలవాట్లు ఏమేమి ఉన్నాయి, అందులో ఏమేమి ఇక్కడ ప్రమోట్ చేయగలుగుతాం. డాక్రా సంఘాలకు మంచి స్టాల్స్ ఇచ్చాం. మన దగ్గర ఉండే మంచి స్వీట్స్ కానీ ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా దానికి ప్రాధాన్యత ఇస్తూనే మంచి పబ్లిసిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే కూచిపూడి డ్యాన్స్ దగ్గర నుంచి మన దగ్గర ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాం ప్రతిరోజు. అదే మరి ఇంకొక పక్కన మన ఎగ్జిబిషన్స్ కూడా మొత్తం పెట్టమన్నాం. ఇలాంటివి ఏమేమి చేయగలుగుతాం పంటల దగ్గర మొదలుకొని అన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది ఒక పుష్కరమే కాకుండా ఇది మహాసంకల్పం. చైతన్యానికి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పక్క పుణ్యం కోసం పుష్కరాల్లో మనం స్నానం చేస్తూనే మనం తెలివి కోసం, విజ్ఞానం కోసం, చైతన్యం కోసం కూడా చాలా విషయాలు పెట్టాం. అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే నేను మొత్తం సమాచారం కూడా తెప్పిస్తున్నాను. నేను 270 దగ్గర పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఒక 9-10 పుష్కర నగర్లు ఉన్నాయి. కొన్ని వేల మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో ఈ లెటర్స్ మొదలుకొని అనేక విధాలుగా ముందుకు పోయాం. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఒక వైబిలిటీ తీసుకొని 200 మీటర్లు ఉండే క్లస్టర్స్ కంతా ఒక ఈ ఘాట్కి ఒక ఆఫీసర్ని డిప్యూటీ కలెక్టర్ ర్యాంకులో పెట్టాం. అదే మరి అక్కడ పోలీసు కానీ, ఫైర్ సర్వీస్ కానీ, ఫిషరీస్ కానీ, లేకపోతే అక్కడ ఉండే పిండ ప్రదానం చేసేటప్పుడు ఉండే అర్చకుల్ని సూపర్వైజ్ చేయడానికి ఎండోమెంట్ సూపర్వైజర్లు కానీ ఈ విధంగా ఫంక్షన్ అందరినీ పెట్టాం. వారి మీద నేను ఒకటే వారిని కోరుతున్నాం, మీరు సేవాభావంతో పనిచేయాలి. నేను కూడా సమాచారం ఎప్పటికప్పుడు తెప్పిస్తాను. మన సేవల్ని ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాం, మనకిచ్చిన బాధ్యత ఎట్లా చేస్తున్నాం. ఈ యొక్క స్నానం అక్కడ పుష్కర ఘాట్లో సక్రమంగా క్లీనినెస్ ఉందా, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేశామా, లేకుంటే అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉండి ఏదైనా చిన్న అవాంతరం జరగకుండా కాపాడుతున్నారా, ఇలాంటి ఒకటి కాదు అన్నిటి పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా, ఆర్టీసీ బస్సులు సక్రమంగా రన్ అయినాయా, అందుబాటులో ఉన్నాయా అనే విషయాలన్నింటిపైన సమాచారం తెప్పిస్తున్నాం. సమాచారం ఈరోజు మార్నింగ్ నేనైతే అందరు ఆఫీసర్తో ఒకసారి టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నా. రోజుకు 3 షిఫ్ట్లు ఉంటున్నాయి. ప్రతి ఒక్క షిఫ్ట్లో వచ్చిన వెంటనే ఆ షిఫ్ట్ సూపర్వైజర్గా ఉండే వ్యక్తి, ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ అక్కడ ఉండే వాస్తవ పరిస్థితులు రికార్డ్ చేసుకోవడం, అతని డ్యూటీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఒక చెక్ లిస్ట్ మాదిరిగా జరిగిన విషయాలను ఒకసారి రాయడం, రియల్ టైంలో ఆ ఘాట్లో ఎంతమంది పని చేశారో ఆ పని చేసిన వ్యక్తులందరినీ కూడా ఎంతమంది ఎవరెవరు చేస్తున్నారు అటెండెన్స్ తీసుకోవడం. ఇంకొక పక్క మీరు చూస్తే ఎంతమంది ఆ ఘాటుకు వచ్చి స్నానం చేశారో రియల్ టైంలో ఇది కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. నేను ఆలోచించేది ఒకటే ఆలోచిస్తున్నాను, మన వాళ్ళు చాలా బాగా పనిచేయగలుగుతారు. చేసేటప్పుడు వారు చేసే పనిని మనం గుర్తిస్తున్నాం అనుకుంటే బ్రహ్మాండంగా పని అవుతుంది. ఎయిర్పోర్ట్ రోడ్డు చూశారు, చాలా తక్కువ సమయం 4 లేన్ రోడ్డు వేసాం. ఆ రోజు నేను అనుకున్నాం, కొంతమంది అన్నారు టైం తక్కువ ఉంది చేయలేమని. ఇప్పుడు చేయలేకపోతే మనం చేయలేకపోవచ్చు, కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని చెప్పిన తర్వాత దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఈరోజు పూర్తి చేశారు. ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం పూర్తి చేస్తాం. ఈరోజు మొత్తం ఈ పుష్కరాల కోసం
ఢిల్లీలో ఉండే మంత్రులందరినీ ఇన్వైట్ చేశాం, జడ్జెస్ అందరిని ఇన్వైట్ చేశాం, మీడియాను మొత్తం ఇన్వైట్ చేశాం. అదే మరి స్పిరిచువల్ లీడర్స్ ఇన్వైట్ చేస్తున్నాం. అదే మరి ఎవరైతే ఈ యొక్క పవిత్రమైన భావంతో చేస్తారో ఇవన్నీ మట్లు కానీ స్వాములు కానీ వీళ్ళని ఆహ్వానించాం. అదే మరిగా ఇది ఒక మతానికి సంబంధించిన విషయమే కాదు, ఇది నదుల అనుసంధానం కోసం. నీరు అనేది అందరికీ కావాలి. ఇది గోదావరి నదికి మనం ఇచ్చే గౌరవం. గోదావరి నదితో మనం అనుసంధానం అవుతున్నాం. అందుకని వివిధ మతాలను కూడా అనుసంధానం చేయమని చెప్పాం. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ లేకపోతే సమాజంలో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని ప్రాంతాలున్నా అందరినీ అనుసంధానం చేయమని చెప్పి కోరాం. ఈ అనుసంధానం కోసమే శోభాయాత్ర కూడా పెట్టాం. ఈ శోభాయాత్ర ప్రారంభం మాత్రం. రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి పోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో పవిత్రమైన భావంతో పాదయాత్ర చేసి వస్తారు. అలాంటి అనుభూతితోనే ఈ గోదావరి నది దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరి స్పోర్ట్స్ కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చాం. వారు కూడా చాలా మంది